నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో నిజం గెలవాలి అనే కార్యక్రమంకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి అపూర్వ స్వాగతం లభించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు కలత చెంది నల్లూరు గ్రామానికి చెందిన జన్నుకట్టి రాజు గుండెపోటుతో మృతి చెందారు. అతని కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి గురువారం నాడు పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అయినా అందిస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు కలత చెంది గుండెపోటుతో మృతి చెందిన జొన్నకూటి రాజుకు వివాహం అయిన 2 కుమార్తెలు, ఆ వివాహితుడైన ఒక కుమారుడు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 3 లక్షల రూపాయలు చెక్ను జొన్నకూటి రాజు పెద్ద కుమార్తె అన్నపూర్ణకు నారా భువనేశ్వరి అందజేశారు. భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, వల్లూరి కుమార్ బాబు, రెడ్డి ప్రసాద్, పుత్సల శ్రీనివాస్, పువ్వుల చిట్టిబాబు, ముత్యాల వెంకట్రావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు చూసాడు ఫ్యామిలీ అంతా కూడా. ఏ వచ్చినా పోలీసులు అర్థం కాదు, మన దగ్గర వచ్చాం సెటిల్ చేసుకోవాలి. విపరీతమైన హైదరాబాద్లో కనిపించలేదండి. मुझे 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 पीड़ा वाले सार मुंह सार सार मुंह కాదన్నా తీసుకోనా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆయన బైక్ అన్న మీరు అలాగే సైడ్ రాండి, ఈ సైడ్ అట్టే పొమ్మ, నువ్వు వెళ్ళిపో లోపలికి వెళ్ళు.